ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. భ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయము భక్తి యోగము శ్లోకము 3. ఈ శ్లోకము నుంచి భగవంతుల వారు ఒక్కొక్క స్థాయి గురించి చెప్తూ వెళతారు. ప్రథమంగా 5వ స్థాయి అక్షర పరబ్రహ్మోపాసన గురించి చెప్తున్నారు. ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. శ్రీ గురుభ్యో నమః. 3వ శ్లోకమైన ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం అని అర్థాన్ని పరిశీలించినట్లయితే, మొట్టమొదటగా అర్జునుల వారు అడిగిన ప్రశ్న ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. ఇందులో 2 ప్రశ్నలు, సగుణ ఉపాసనయ నిర్గుణ ఉపాసనయ. అందుకు సమాధానంగా 2వ శ్లోకంలో భగవానుల వారు మయ్యావేశ్య మనో ఏమాం నిత్య యుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః అంటే మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఏంటంటే, ఎవరైతే మనస్సును ఏకాగ్రచిత్తంగా నా మీద ఉంచి భజన ధ్యానాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వీరు యోగులలో ఉత్తములు అని చెప్పారు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇప్పుడు 2వ ప్రశ్న ఉంది కదా, అయితే ఇక్కడ ఏమనుకుంటారంటే అర్జునుల వారు సమాధానం దొరికిపోయింది, సగుణ ఉపాసనే కదా అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ తు అక్షరం అనిర్దేశ్యం తు అనే మాటను ప్రయోగించారనమాట. అయితే ఇక్కడ సందిగ్ధంలో పడవేశారనమాట. ఇప్పుడు అక్షరోపాసన గురించి చెప్పుకుంటూ ఉంటారు. అంటే సగుణోపాసనే గొప్పదని చెప్తే ఇంకా అక్షరోపాసన లేనట్టే కదా. అలా చెప్పడం లేదు. భగవంతుల వారు అక్షరోపాసన గురించి కూడా చెప్తున్నారు అనమాట. అక్షర ఉపాసన అంటే ఏ త్వక్షరం అనిర్దేశ్యం. కొంతమంది పురుషులు, ఏ అంటే కొంతమంది పురుషులు, వీళ్ళు ఏం చేస్తారంటే పర్యుపాసతే, వీరు కూడా ఉపాసన చేస్తూ ఉంటారనమాట. ఎవరిని ఉపాసన చేస్తూ ఉంటారంటే అక్షరము. ఇక్కడ 8 లక్షణాలు చెప్పబడ్డాయి. అక్షరము అంటే, క్షరము అంటే నశించిపోయేది, క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించిపోనిది. నశించిపోని వారిని ఏమని చెప్తారంటే సత్ చిత్ ఆనంద స్వరూప పరబ్రహ్మ అని చెప్తారు. సత్యమైన వారు, చైతన్యవంతమైన వారు, ఆనందభూతమైన వారు, ఈ మూడింటిని కలిపి శాశ్వతమైన అని చెప్తారు. శాశ్వతమైన సచ్చిదానంద పరబ్రహ్మని అక్షరుడు అని చెప్తారు. ఇది మొట్టమొదటిది అనమాట. తర్వాత అనిర్దేశ్యం అని ఉపయోగించారనమాట. ఏదైనా మనకు ఇంద్రియాలకు గోచరం అయితే మనము నిర్వచనము చేయవచ్చు అనమాట. ఇంద్రియాలకు గోచరము కాడు కాబట్టి మనము ఇలా అనేసి మనము నిర్వచనము చేయలేము. అంటే అనిర్వచనీయం అనమాట. అనిర్వచనీయమైన స్వరూపం కలవాడు అనేసి అనిర్దేశం. నిర్దేశం అంటే మనకు ఇంద్రియాలకు గోచరం అయితే మనం నిర్దేశించగలము, ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారని. కానీ ఆయన ఇంద్రియ అగోచరుడు కదా, కాబట్టి నిర్దేశం చేయలేమని అనిర్దేశం అని ఉపయోగించారనమాట. అలాగే అవ్యక్తము అంటే వ్యక్తము అయ్యే ప్రపంచమంతా మనకు ఆకార రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రపంచ రూపంలో లేడు కదా, అవ్యక్త రూపం అంటే నిరాకార రూపుడు కదా, అంటే వ్యక్తం కాలేదు, నిరాకార రూపంలో ఉన్నాడు కాబట్టి అవ్యక్తుడు అనేసి చెప్తూ ఉంటారనమాట. అలాగే సర్వత్రగం అంటే అన్ని వైపులా వ్యాపించి ఉన్నాడనమాట. ముందు పక్కకి ఎటు పక్కకు వెళ్ళినా వారే ఉంటారు, వెనక పక్కకి ఎటు పక్క వచ్చినా వారే ఉంటారు, ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఒకే ఒక్కటి ఉంటారు, ఆయన పరబ్రహ్మం. అందుకే సర్వత్రగం అని చెప్పారనమాట. అలాగే అచింత్యం, చింతన చేయాలంటే ఇంద్రియాలకు ఏదైనా కనిపిస్తేనే మనం మనస్సుతో కానీ చిత్తంతో కానీ చింతన చేయొచ్చు అనమాట.
ఇంద్రియాలకి అందుబాటు కానప్పుడు మనస్సు అనేది చింతించదు. ఎందుకంటే ఇంద్రియాలకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటేనే మనస్సు అనేది అనుభూతం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రియాలకే గోచరం కాలేదు. ఇంకా మనస్సుకేం గోచరం అవుతారు? అందుకే అవాంగ్ మానస గోచరుడు అని చెప్తారు. అందుకే దీనిని అచింత్యము అంటారు. అంటే మనస్సుకు కానీ, బుద్ధికి కానీ, చిత్తానికి కానీ వీటన్నిటికి కూడా గోచరము కానివాడు కాబట్టి అచింత్యము అనేసి చెప్తాడనమాట. కూటస్థము. కూటస్థం అంటే ఇప్పుడు మనం పరబ్రహ్మ వారి గురించి ఇంతకుముందు చెప్పుకోన్నాము. 3/4 వంతు అనేసి. ఇప్పుడు ఆయన అలాగే ఉంటారు. మార్పు చెందేదంతా కూడా 1/4 వంతు కాబట్టి అంటే మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రపంచము పరిణామశీలంగా మార్పు చెందుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మార్పు చెందకుండా సర్వదా ఒకే ఒక స్థితిలో ఉంటారనమాట. ఎటువంటి మార్పు చెందకుండా. మార్పు చెందకుండా ఉండే స్థితిని కూటస్థం అని చెప్తారనమాట. అచలము. చలము అంటే కదలడము. ఇప్పుడు ఎక్కడైనా కొంచెము గ్యాప్ ఉండిందనుకోండి, అక్కడేమవుతుందంటే కదలడానికి వీలవుతుందనమాట. మనం ఒక రూమ్‌లో నుంచి ఇంకో రూమ్‌లోకి పోవడానికి, ఒక రూమ్‌లో నుంచి ఇంకో రూమ్‌లో గ్యాప్ ఉంటుంది కాబట్టి పోవచ్చనమాట. ఇంతకుముందు సర్వత్రగం అంతటా ఉండేది ఆయనే అయినప్పుడు, ఎక్కడ కూడా చీమ దూరడానికి గూడా సందు లేనప్పుడు, ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? కదలడానికి వీలు లేదు గదా! అందుకే అచలం. అచలం అంటే నిశ్చలుడు అని అర్థం అనమాట. ధ్రువం శాశ్వతమైన వాడు. అంటే భూతకాలంలో గడిచిపోయిన కాలంలో కూడా ఉంటారు. వర్తమాన కాలంలో ఇప్పుడు ఉంటారు. భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఉంటారనమాట. ఈ విధంగా భగవంతుల వారి యొక్క 8 అద్భుతమైన లక్షణాలను గురించి మనం 3వ శ్లోకంలో చూడడం జరిగిందనమాట. ఏ త్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. వీటికి ఇంకా కొంచెం విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి లక్షణము అక్షరము. అక్షరము అంటే నక్షరతీతి అక్షరః అంటే నాశనము లేకుండా ఏదైతే ఉంటుందో దానినే అక్షరము అని చెప్తారనమాట. ఈ అక్షరము పేరు మీదనే మనకు అక్షర పరబ్రహ్మ యోగము ఉంది కదా! అందులో 3వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే 8వ అధ్యాయంలో అక్షరం, బ్రహ్మ, పరం అనేసి అద్భుతంగా చక్కగా చెప్పారనమాట. అక్షరం, బ్రహ్మ, పరం అనేసి. వీరి గురించి మనకు అక్షర పరబ్రహ్మ యోగంలో కూడా చక్కగా మనం చెప్పుకోనున్నాం అనమాట. 8వ అధ్యాయం 9వ శ్లోకంలో కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేసి అక్కడ అక్షర పరబ్రహ్మ యోగం చెప్పిందనమాట. అంటే కవిం అంటే సర్వజ్ఞుడు అని, పురాణం అంటే ప్రాచీనమైన వాడు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అనేసి, అనుశాసితారము అంటే మన యొక్క కర్మ సూత్రాలను బట్టి మనకు తగిన ఫలములు ఇస్తారనేసి, అనోరణీయాంశం అంటే అణువు కన్నా సూక్ష్మంగా ఉండేవారు అనేసి, అచింత్య రూపం అంటే మనసుతో చింతన చెయ్యలేము అనేసి, ఆదిత్యవర్ణము అంటే సూర్యుడంత ప్రకాశవంతమైన వాడు అనేసి, తమసః పరస్తాత్ అంటే సూర్యుడు ఎంత ప్రకాశం ఉంటుంది కాబట్టి చీకటి అనేది ఉండదు, చీకటిని ప్రాలదోరేవాడు అనేసి, ఇటువంటి వారిని అనుస్మరిత్ అనేసి మనకు అక్షర పరబ్రహ్మ యోగంలో 9వ అధ్యాయంలో ఉందనమాట. అంటే అక్షరము అంటే క్షరము కానిది. మనకు ఏదైతే 1/4 వంతు సృష్టి ఏదైతే ఉంటుందో ఇది నిరంతరము పరిణామశీలము చెందుతూనే ఉంటుందనమాట. ఒకలాగా ఉండదనమాట. ఇది మార్పు చెందుతూ ఉంటుంది. షడ్భావ వికారాలు ఉంటాయన్నమాట. నాశనము చెందేది క్షరము. నాశనము చెందకుండా ఏది 3/4 వంతు పరబ్రహ్మ గారు అంటారు. ఈయన ఎప్పుడు కూడా శాశ్వతుడు. అందుకే అక్షరుడు అనేసి చెప్తూ ఉంటారు. రెండవ విశేష లక్షణము అనిర్దేశ్యము. నిర్దేశ్యము అంటే నిర్వచించడానికి వీలయ్యే వాటిని నిర్దేశ్యము అని చెప్తారు. అలా నిర్వచించడానికి వీలు లేకపోతే అనిర్దేశ్యము అని చెప్తారనమాట. ఇదం తత్ ఇతి నిర్దేష్టం ఎన్న శక్యతే తత్ అనిర్దేశ్యం అంటే నిర్దేశించడానికి శక్యము కాదు కాబట్టి, పరమాత్మ అవ్యక్త రూపంలో ఉంటారు కాబట్టి అనిర్దేశం అని చెప్తారు. ఉదాహరణగా ఇప్పుడు శ్రీకృష్ణుల వారి రూపం ఉందనుకోండి, కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటారు, నెమలి పింఛని పెట్టుకుంటారు, లలాటంలో ఆ యొక్క తిలకం దిద్దుకో ఉంటారు. ఈ విధంగా కృష్ణ భగవానుల వారిని మనము వర్ణించవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారని మనం పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళితో కానీ ఏ విధంగా అయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు. అంటే నిర్దేశ్యము చేయవచ్చు. అలాగే శ్రీరాముల వారు ఉంటారు. ఆయన ధనస్సుని ఈ విధంగా పట్టుకొని ఉంటారు. 6 అడుగుల ఆజానుబాహులు, అరవింద దళాయక్షుడు అనేసి చక్కగా శ్రీరాముల వారిని మనం నిర్దేశం చేయొచ్చు అనమాట. ఒక రూపంతో ఉన్నారు కాబట్టి. పరమశివుల వారు అనుకోండి,
మూడవ నేత్రం ఉంటుంది, ఆ యొక్క కంఠంలో నీలి రంగులో ఉంటుంది, నాగాభరణాన్ని ధరించి ఉంటారు, వాళ్ళంతా కూడా భస్మాన్ని ధరించి ఉంటారు అనేసి ఈ విధంగా పరమశివులు వారిని మనము ఈ విధంగా నిర్దేశం చేయొచ్చు. గణపతి వారు అనుకోండి ఏకదంతుడు అనేసి అలా తొండమును ఉంటుంది కాబట్టి, చిన్న చిరుబొజ్జ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గణేశుల వారిని. ఇలా ఒక్కొక్క దేవతను మనం ఏదైతే మనం వ్యక్తం అవుతారో ఈ వ్యక్తమయ్యే వారిని ఏం చేయొచ్చంటే మనము చక్కగా మనం స్తోత్రాలు చేయొచ్చు, అష్టోత్తరాలు చేయొచ్చు, నిర్దేశము చేయొచ్చనమాట. కానీ వీటన్నిటికి అతీతమైన పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయనకి ఎటువంటి రూపము లేదు కాబట్టి ఇలా ఉంటారు అనేసి మన ఇంద్రియాలతో నిర్దేశించలేము. ఇంద్రియాతీతుడు కాబట్టి మనం ఇంద్రియాలతో నిర్దేశము చేయలేమనమాట. ఎందుకు అంటే ఉదాహరణగా ఒక వ్యక్తి ఐశ్వర్యము కోసం తపస్సు చేశాడు అనుకోండి. ఐశ్వర్యకం తపస్సు చేస్తే ఏమవుతాడంటే అతను ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఐశ్వర్యవంతుడు అయినప్పటికి కూడా అతని ఐశ్వర్యం అనేది సెపరేట్‌గా ఉంటుంది. అలా కాకుండా ఒక నీటిలో నుంచి తెచ్చిన ఉప్పుని నీటిలో వేసామనుకోండి ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇప్పుడు ఉప్పు ఎక్కడుంటుంది? కరిగిపోతుంది. ఇక్కడ ఉందని చెప్పలేమనమాట. ఎవరైతే జీవుడు ఉంటారో ఈయన పరబ్రహ్మం గురించి సాధన చేసినప్పుడు పరబ్రహ్మలో ఐక్యం అయిపోయిన తర్వాత ఈయన సెపరేట్‌గా ఉన్నాడని చెప్పలేం. అంటే వ్యక్తపరచలేం, నిర్దేశం చేయలేమనమాట. ఈయన ఎలా ఉంటారు అనేసి మన అనుభవపూర్వకంగా చెప్పలేము. ఇంద్రియాతీతుడు కాబట్టి. అందుకే అనిర్దేశ్యుడు అని చెప్పారు. మూడవ విశేష లక్షణము ఏం చెప్పారంటే అవ్యక్తము అని చెప్పారనమాట. అంటే కేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తం. అంటే ఎటువంటి ప్రమాణాలకు అందరనమాట. ప్రమాణాలు అంటే ప్రత్యక్ష ప్రమాణం అనేసి, అనుమాన ప్రమాణం అనేసి రకరకాల ప్రమాణాలు మనకు శాస్త్రాలలో లభ్యమవుతాయి. ప్రత్యక్ష ప్రమాణము అంటే మనకు కళ్ళకు అంటే ఇంద్రియాలకు అందే వాటిని ప్రత్యక్ష ప్రమాణము అంటారు. మనస్సుతో ఊహించే వాటిల్ని అనుమాన ప్రమాణము అంటారు. ఇంకా శబ్ద ప్రమాణం రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే వీటన్నిటికి ప్రమాణాలకు అందడనమాట ఆయన. అందుకే ఆయన ఏం చెప్తారంటే నాకేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తం. అందుకని అవ్యక్తం అని చెప్తారనమాట. ఈ అవ్యక్తం అనేది ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇంద్రియ అగోచరము అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే ఇంద్రియాలకు ఏదైతే గోచరం అవుతుందో అది వ్యక్తం అవుతుంది. వ్యక్తమయ్యే వాటిని ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. ఇంద్రియాలు గ్రహించలేవు వీటిని ఏమని చెప్తారంటే అవ్యక్తము అంటారు. ఈ విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్‌గా పరిశీలించినట్లయితే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనేసి మనకు పంచ విషయాలున్నాయన్నమాట. అలాగే దీంట్లో కన్ను ఏం చేస్తుందంటే రూపాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని వినగలదు, చర్మము స్పర్శను తెలుసుకోగలదు, ముక్కు గంధాన్ని పసికట్టగలదు, నోరు రుచిని తెలుసుకోగలదు. అంటే ఈ పంచ ఇంద్రియాలైతే ఉంటాయి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ యొక్క శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల కోసం మనకు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రాబడ్డాయని మనం చెప్పుకున్నాం అనమాట. అలాగే ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకు పనిచేస్తూ ఉండాలి. ఇదొక విషయము. అంటే మనలో కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉండాలి. కన్ను పనిచేస్తూ ఉండాలి, చెవి పనిచేస్తూ ఉండాలి, ముక్కు పనిచేస్తూ ఉండాలి, నోరు పనిచేస్తూ ఉండాలి, చర్మం పనిచేస్తూ ఉండాలి. ఈ 5 పనిచేస్తూ ఉంటేనే ఈ విషయాలను చక్కగా గ్రహించగలం. అలాగే ఎదురుగా ఉన్న వ్యక్తికి, ఎదురుగా ఉన్న వస్తువు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిలో కూడా ఈ 5 విషయాలు ఉండాలన్నమాట. అంటే మనకు ఆ ఇంద్రియాలు ఉండాలి. ఎదురుగా ఉండే వస్తువు కూడా ఆ 5 లక్షణాలు కానీ, 4 కానీ, 3 కానీ, 2 కానీ, 1 కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఉంటేనే అన్నమాట. ఎదురుగా ఉండే ఒక వస్తువుకి ఈ యొక్క శబ్దము ఉందనుకోండి, అప్పుడు మన చెవి పసిగట్టగలదు. ఎదుటుగా ఉండేదానికి ఏదో ఒక రూపము ఉందనుకోండి, మన కన్ను చూడగలదు. ఎదుటుగా ఉండేదానికి స్పర్శ జ్ఞానం ఉందనుకోండి, మన చర్మము పసిగట్టగలదు. ఎదురుగా ఉండేదానికి వాసన ఉందనుకోండి, మన ముక్కు పసిగట్టగలదు. ఈ విధంగా మన ఇంద్రియాలు పసిగట్టగలవన్నమాట ఎదుటుగా ఉండేదానికి. ఇప్పుడు ఉదాహరణగా ఒక దయ్యము ఉంది అనుకుందామండి. ఈ దయ్యానికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు లేవన్నమాట. కాబట్టి మనం చూడలేము. ఎందుకు చూడలేమంటే మన ఇంద్రియాలకు అది గోచరం కాదనమాట. అంటే ఉదాహరణగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ సృష్టిలో అన్నీ కూడా ఈ 5 విషయాలను కలిగి ఉంటాయి. మనం ఉదాహరణగా మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాము. అంటే ఎదురుగా ఉండే ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగుణాలలో ఏదో ఒకటి ఉంటేనే మనం గ్రహించగలము. ఒకవేళ వాటికి ఉన్నా కూడా మనకి ఇవి పని చేయలేదనుకోండి, అప్పుడు గ్రహించలేము. ఉదాహరణగా ఎదురుగా చక్కని చెట్టు ఉంది. అక్కడ రూపం కనిపిస్తూ ఉంది. మన కళ్ళు కనిపించలేదు అనుకోండి, మనం గ్రహించలేం గదా! ఎదురుగా ఉన్నప్పటికి కూడా. ఎదురుగా చక్కని సువాసన కలిగే పుష్పం ఉందనుకోండి, మన ముక్కు పని చేయలేదు. అప్పుడేమవుతుంది? మనం గ్రహించలేం గదా! అత్యద్భుతమైన సంగీతనాదం ఎదురుగా వినిపిస్తూ ఉందనుకోండి, మన చెవి పని చేయకపోతే మన చెవితో వినలేం కదా! కాబట్టి ఒక వస్తువుని మనం అనుభవంలోనికి తీసుకురావాలంటే ఏం చేయాలి?
మనలోనూ చక్కగా ఈ ఇంద్రియ జ్ఞానము పనిచేస్తూ ఉండాలి. ఎదుటి వస్తువులో కూడా ఈ యొక్క ఇంద్రియాలకు సంబంధించిన 5 విషయాలు లేదా 4, 3, 2 ఒకటి ఏదో ఒకటి ఉంటేనే మనము చక్కగా తెలుసుకోగలము. అయితే పరబ్రహ్మ గారికి ఇంద్రియాతీతుడు కదా! 3/4 వంతు ఉన్నారు కదా! తర్వాత కదా ఈ సృష్టి అంతా పరిణమించింది. ఈ సృష్టిలో మాయ ద్వారా ప్రకృతి త్రిగుణాల్లో నుంచి పంచ సూక్ష్మ భూతాలు, తర్వాత పంచ స్థూల భూతాల్లో నుంచి మన శరీరం వచ్చింది కదా! వీటన్నిటికి అతీతమైన వాడు కదా! అంటే ఇంద్రియాలకు గోచరము కాదు కదా! ఇంద్రియాలకు గోచరం కాదు కదా! అందుకే ఏం చెప్తారంటే అవ్యక్తము అని చెప్తారనమాట. అంటే అవ్యక్తము అంటే ఇంద్రియ అగోచరుడు. ఇంద్రియాలకు అందుబాటు అయితేనే వ్యక్తమవుతుంది. ఇంద్రియాలకు అందుబాటులో లేకపోతే అవ్యక్తము. 4వ లక్షణము సర్వత్రగం. సర్వత్రగం అంటే సర్వత్రా ఉంటారు. ఉండేది ఆయన ఒక్కరే కాబట్టి సర్వము ఆయనే ఉంటారు. చీమ నుంచి అంటే పిపీలికం నుంచి చతుర్ముఖ బ్రహ్మ పర్యంతము కూడా ఉండేది ఆయన ఒక్కరే అనమాట. అంటే సర్వత్రా ఉంటారు కాబట్టి సర్వత్రం అని చెప్తారు. ఈ పరబ్రహ్మ గారికి త్రివిధ పరిచ్ఛేదములు లేవని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ త్రివిధ పరిచ్ఛేదములంటే ఒక చోట ఉండి మరొక చోట ఉండరు అనేది లేదనమాట. అంటే ఒక చోట ఉండి మరొక చోట లేకపోవటం. అంటే భారతదేశంలో మాత్రమే ఉంటారు, అమెరికాలో ఉండరు, కువైట్‌లో ఉండరు అనేది లేకుండా భారతదేశంలో ఉంటారు, అమెరికాలోను ఉంటారు, కువైట్‌లోను ఉంటారు. అలాగే వైకుంఠంలో ఉంటారు. అలాగే కైలాసంలో మాత్రమే ఉంటారు కాకుండా వైకుంఠంలోనూ ఉంటారు, కైలాసంలోనూ ఉంటారు, భూలోకంలోనూ ఉంటారు, 14 లోకాలలోనూ ఉంటారు, బ్రహ్మాండమంతా ఉంటారు. అంటే అన్ని కాలంలో మొత్తం అంతటా ఆయనే ఉంటారనమాట. అలాగే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేరు అనే సంగతి ఉండదనమాట. అంటే ఒక 14 మన్వంతరాల క్రితము లేదా పోయిన కల్పంలో పరబ్రహ్మ అనేవారు ఉన్నారండి. ఇప్పుడు లేరు అనేది లేదనమాట. మనం కాలంలో ఎంత దూరం పోయినప్పటికిని కూడా ఆయన ఎప్పుడూ అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటారనమాట. ఇంకొకటి ఒక వస్తువునందుండి మరొక వస్తువునందు లేకపోవుట. పలానా వస్తువులో మాత్రమే భగవంతుడు ఉంటారండి. దేవాలయంలో మాత్రమే భగవంతుడు ఉంటారండి. మన ఇంట్లో ఉండడండి. లేదా ఇంకొక ప్రదేశంలో ఉండడండి. లేదా ఒక దేశంలో మాత్రమే ఉంటాడండి. ఇంకొక దేశంలో ఉండడండి. అలా కాదు. ఒక వస్తువులో కాదు. ప్రతి వస్తువులోనూ కూడా ప్రతి అణువు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! అణోరణీయాంశం అంటే ప్రతి సూక్ష్మ అణువులో కూడా భగవంతుల వారు ఉంటారనమాట. వీటిల్ని ఏం చెప్తారంటే త్రివిధ పరిచ్ఛేదములు. ఈ త్రివిధ పరిచ్ఛేదములు భగవంతుల వారికి లేవనమాట. అంటే ఎంత దూరం ముందుకు పోయినా కూడా అంత దూరము ఉంటారు. వెనకకి ఎంత దూరం పోయినా ఉంటారు. ఎడమ పక్కకు వెళ్ళినా ఉంటారు. కుడి పక్కకు వెళ్ళినా ఉంటారు. అన్ని దిక్కుల్లోనూ ఉంటారనమాట. అందుకే సర్వత్రగం అని చెప్పారనమాట. అన్ని దేశాలలో ఉంటారు. అన్ని లోకాలలోనూ ఉంటారు. అన్ని వస్తువులలోనూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని దేశాలలోనూ ఉంటారు. అన్ని లోకాలలోనూ ఉంటారు. అన్ని వస్తువులలోనూ ఉంటారనమాట. అలాగే ఈ పరబ్రహ్మ గారికి ఇంకా భేదత్రయము లేదని చెప్పుకున్నాము. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదము లేదని చెప్పుకున్నాం అనమాట. సజాతీయ భేదం అనుకుంటే ఇప్పుడు ఆవులు ఉంటాయి. ఆవులు రకరకాల ఆవులు ఉంటాయన్నమాట. ఎర్రావులు, తెల్లావులు, పొట్టావులు, చిన్నావులు ఇలా భేదాలుంటాయి. అలాంటి భేదాలు ఆయనకేం లేవనమాట. అంటే ఒకే జాతిలో ఉండే భేదాలని ఏం చెప్తారంటే సజాతీయ భేదం అని చెప్తారు. విజాతీయ భేదం అని రెండోది. మనుష్య జాతి ఒక జాతి, పక్షుల జాతి ఒకటి, పశువుల జాతి, వృక్షముల జాతి ఇలా రకరకాల జాతులుంటాయి. దీన్ని విజాతీయ భేదం అని చెప్తారు. మూడవది స్వగత భేదం అని చెప్తారు. ఉదాహరణగా ఒక శరీరంలోనే కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ ఉంటాయి గదా! అలాగే ఒక చెట్టుని పరిశీలించినట్లయితే పుష్పాలుంటాయి, పండ్లు, ఆకులు, కొమ్మలు, వ్రేళ్ళు ఈ విధంగా భేదాలుంటాయి కదా! ఇటువంటి 3 రకములైన భేదములు లేని వారెవరంటే ఒక పరబ్రహ్మ స్వరూపులనమాట. కాబట్టి సర్వత్రము అంటే అన్ని కాలాలలో ఉంటారు, అన్ని లోకాలలో ఉంటారు, అన్ని వస్తువులలో ఉంటారు. అంటే పరబ్రహ్మ లేని ప్రదేశమంటూ లేనే లేదు అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనకు భాగవతంలో ప్రహ్లాద ఘట్టంలో అద్భుతమైన శ్లోకాలున్నాయనేసి మనం పలుమార్లు కూడా చెప్పుకోవడం జరిగింది. 5వ లక్షణము అచింత్యము. అచింత్యంలో చింతనం గురించి మొదటగా ఆలోచన చేస్తే మనస్సుతో ఏదైతే మనం ఊహించగలుగుతామో అంటే మనస్సుకు ఏదైతే గోచరం అయి ఉంటుందో వాటిని చింతన చేయగలుగుతాము. దీనికి వ్యతిరేకంగా మనస్సుతో చింతన చేయలేని దాన్ని అచింత్యము అంటారు. దీన్ని ఇంకో రకంగా మనస్సుకు గోచరం అయితే మనోగోచరము అంటారు. మనస్సుకు గోచరము కాకపోతే మనో అగోచరము అంటారు. దీనిని ఇంకో రకంగా అవాంగ్ మానస గోచరము అంటారు. మనస్సుకి అర్థం కాకపోతే మాటతో కూడా చెప్పలేమనమాట. అంటే వాక్కుతో గాని, మనసుతో గాని వర్ణించలేము అనేసి అవాంగ్ మానస గోచరము అంటారు. ఉదాహరణగా ఒక మిత్రుడు వచ్చి బంగినపల్లి మామిడి పండు గురించి చెప్పారనుకోండి.
మనస్సు వెంటనే ఊహిస్తుంది. ఓహో! బంగినపల్లి మామిడి పండు పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కోసుకొని తింటే ఇంత రుచి ఉంటుంది అనేసి మన నోట్లో గూడా నీళ్లు ఊరుతాయన్నమాట. అంటే మనం ఇంతకుముందు కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో అనుభవించి ఉంటేనే మనస్సు ఏమవుతుందంటే ఊహించగలుగుతుంది. అంటే ఇదంతా కూడా ఇంతకుముందు మనం అనుభవించింది రికార్డ్ అయి ఉంటుందన్నమాట. రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి మనస్సు ఊహించగలుగుతుంది. దీన్నేం చెప్తారంటే మనోగోచరము అని చెప్తారనమాట. కానీ పరబ్రహ్మము ఈ యొక్క ఇంద్రియాలకు అందడని ఇంతకు ముందే గదా చెప్పుకున్నాము. అనిర్దేశ్యము అనేసి, అవ్యక్తము అనేసి, అక్షరం అనేసి ఇంతకు ముందే గదా చెప్పుకున్నాము. అంటే మన ఇంద్రియాలతో భగవంతుల వారిని తెలుసుకోలేమని చెప్పాం కదా! ఇంద్రియాలకి అందుబాటులో లేకుంటే మనస్సుకి ఎలా అందుబాటులోకొస్తుంది? కాబట్టి మనస్సుకి అందుబాటులో లేదు కాబట్టి, అంటే మనసుతో ఊహించడానికి వీలు కాదు కాబట్టి అచింత్యము అన్నారు. మనసుకి అందుబాటు రాకపోతే చింతన చేయలేం. అంటే చిత్తము గూడా పనిజేయదు, బుద్ధి గూడా పనిజేయదనమాట. అంటే మనసుతో గాని, బుద్ధితో గాని, చిత్తముతో గాని మనము ఊహించడానికి కఠినతరం కాబట్టి అచింత్యము అన్నారు. అంటే మనస్సుకు అందరిది మనం వాక్కుతో గూడా చెప్పలేం కాబట్టి అవాంగ్ మానస గోచరము అన్నారు. అంటే వాక్కుతో కానీ, మనసుతో కానీ మనము చెప్పడానికి కుదరదు కాబట్టి అవాంగ్ మానస గోచరం అన్నారు. దీన్నే సులభంగా అచింత్యము అని చెప్పారు. తర్వాత 6వ లక్షణము కూటస్థము లేదా కూటస్థుడు. ఇప్పుడు పరబ్రహ్మ గారు ఆయన అలాగే ఉన్నారని చెప్పుకున్నాం నిర్వికారంగా. ఈయనలో చైతన్య శక్తి ఏమవుతుందంటే మాయగా వచ్చింది. మాయ 2 విధాలని చెప్పుకున్నాము. ఒకటి శుద్ధ మాయ, మలిన మాయ. మలిన మాయ అంటే సత్వరజస్ తమో గుణాలని ఆయన చెప్పుకున్నాము. ఈ 3 గుణాలలో నుంచి 5 సూక్ష్మ భూతాలు పుట్టాయి. ఈ 5 సూక్ష్మ భూతాల్లో నుంచి మళ్ళా 5 స్థూల భూతాలు పుట్టాయి. ఈ విధంగా ప్రపంచము ఈ 5 నుంచి 14 లోకాలు. ఈ 14 లోకాలు అనేక మంది మనుష్యులు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, రకరకాల నాగజాతి వారు, పాతాళ లోకం ఇవంతా కూడా అన్ని లోకాలు కూడా మార్పు చెందుతూ వచ్చాయన్నమాట. ఎక్కడి నుంచి? ఆ పరబ్రహ్మతత్వం నుంచి. ఇవన్నీ జడాలే. మాయ నుంచి వచ్చే ఇదంతా కూడా త్రిగుణాలు, పంచభూతాలు, పంచ సూక్ష్మభూతాలు, మానవులు ఏ దేవతలైనా కూడా అందరూ కూడా జడాలే అన్నమాట. వీరందరిలో కూడా ఆ పరబ్రహ్మ చైతన్యము సత్తు, చిత్తు, ఆనంద స్వరూపంలో ఆ చైతన్యము ప్రసరించడం ద్వారానే అన్నీ కూడా చైతన్యవంతములు అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నా కూడా అంటే షడ్భావ వికారాలను చెప్పుకున్నాము. అస్థితే, జాయతే, వర్ధతే, విపరణమితే, అపక్షీయతే, వినశతే అనేసి మనం చెప్పుకో ఉన్నాం. అంటే 6 రకాల వికారాలు చెందుతూ ఉంటారు కదా! ఈ వికారాలు చెందుతూ ఉన్నా అందులోపల ఉన్నప్పటికి కూడా ఆ సాక్షిభూతుడు ఎప్పుడు కూడా వికారం చెందకుండా అలాగే సాక్షిభూతంగా ఉంటారు. దీన్నే ఏం చెప్తారంటే కూటస్థము లేదా కూటస్థుడు అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకు తెలిసిన విషయంగా చెప్పుకోవాలనుకుంటే కంసాలి గారు ఏం చేస్తుంటారంటే బంగారాన్ని కరగబెట్టి ఏం చేస్తున్నారంటే అచ్చులుగా రకరకాల ఆభరణాలుగా చేస్తూ ఉంటారు కదా! దాన్ని దాగలి అని కూడా అంటారనుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు దాని మీద వేసి ఎంత బలంగా మనము ఆ దిమ్మెలతో కొట్టినప్పటికి కూడా ఆ అచ్చు ఏమవుతుందంటే ఆ దిమ్మె అలాగే ఉంటుందన్నమాట. మారకుండా వికారం చెందకుండా ఉంటుంది. ఆభరణాలు మాత్రమే మారుతూ ఉంటాయి కానీ రకరకాలుగా ఆ ఒరిజినల్ దిమ్మ అయితే అలాగే ఉంటుంది కదా! అదే విధంగా ఆయన అలాగే నిర్వికారంగా ఉంటారనమాట కూటస్థము. అలాగే మనలో ఉండే ఈ కూటస్థుడు ఎలా ఉంటారంటే మన బయట స్థూల శరీరం 24 తత్వాల్లో ఉంటుంది. అనేక కోట్ల స్థూల శరీరాలు వస్తూ ఉంటాయి. అవి పోయినా కూడా లోపలున్న ఆయనకి ఏం సంబంధం లేదు. అలాగే ఉంటాడు. సూక్ష్మ శరీరం కూడా కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఉంటుంది. అది ఉన్నంత వరకు కూడా ఆయన ఎటువంటి మార్పు చెందకుండా అలాగే ఉంటాడు. అంటే ఈ యొక్క మాయా ప్రపంచము ఎన్ని రకాలుగా మారుతూ ఉన్నప్పటికి కూడా మారకుండా ఒకే ఒక రకంగా నిర్వికారంగా ఎటువంటి మార్పులు లేకుండా షడ్వికారాలు లేకుండా ఉంటూ ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే కూటస్థుడు. 7వ లక్షణము అచలము. చలము అంటే కదులుతుంది. కదిలేదాన్ని చలము అంటారు. అచలము అంటే కదలను దాన్ని. ఇప్పుడు వెంకటాచలము స్థిర నివాసంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఆయన చెప్తూ ఉన్నారు ఇండైరెక్ట్‌గా. భక్తులారా నా నిజమైన తత్వాన్ని తెలుసుకోండి. నేను అచలాన్ని అనేసి చెప్తూ ఉంటారు. సింహాచలము వారు కూడా చెప్తూ ఉంటారు. భక్తులారా నా తత్వాన్ని తెలుసుకోండి. నేను అచలుడును అనేసి ఆయన చెప్పకనే చెప్తూ ఉంటారు. మనమే అర్థం చేసుకోమనమాట. అంటే అర్థం చేసుకోవాలి. అంటే అచలము అంటే అర్థం ఏంటంటే వేరొక ప్రదేశంలో ఏదైనా ఖాళీ ప్రదేశం ఉందనుకోండి. అక్కడికి వెళ్ళవచ్చు ఖాళీ ప్రదేశం ఉంటే. అంతలక్క సర్వత్రగం అని చెప్పుకున్నాం కదా! సర్వత్రము ఉండేవారు ఎక్కడికి కదులుతారు? చిన్నప్పుడు మనలో ఎవరికైనా ఈ అనుభవం ఉండి ఉంటుందన్నమాట. మనం ఒక ఊర్లో ఉన్నప్పుడు ఆకాశం వైపు చూస్తే ఆహా! ఎంత చక్కగా ఉందనుకుంటాం. మరలా వేరే ప్రదేశానికి లేదా వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనకు చిన్నప్పుడు తెలియక మా ఊర్లో ఉండే ఆకాశం ఇక్కడ కూడా ఉందే
అనుకుంటాం గదా! ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి సాధారణమైన అనుభవం అనమాట. అంటే చిన్న పిల్లలకి తెలీదు. ఓహ్! మా ఊర్లో ఉండే ఆకాశం ఇక్కడ గూడా ఉందనేసి. కానీ కొంత పెద్దయిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆకాశం ఉండేది ఒకటే అనేసి మనకు అర్థమవుతూ ఉంటుందనమాట. అంటే భగవంతుడు చలనం లేనివారు. ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. మధురలో ఉంటారు, ద్వారకలో ఉంటారు, అయోధ్యలో ఉంటారు, కాశీలో ఉంటారు, కైలాసంలో ఉంటారు, వైకుంఠంలో ఉంటారు, భూలోకంలో ఉంటారు, 14 లోకాల్లో ఉంటారు, అన్ని బ్రహ్మాండాలలో ఉంటారన్నమాట. అన్ని లోకాలలో వ్యాప్తి చెంది ఉంటే ఆయన కదిలేది ఎక్కడికి, కదలకుండా అక్కడే ఉంటారు. మనకు అర్థమయ్యేదానికి ఏం చేస్తూ ఉంటారంటే పురాణాలలో వర్ణించి చెప్తారనమాట. శ్రీకృష్ణ పరమాత్మల వారు మధురలో ఉన్నారు, మధుర నుంచి ద్వారకకు వచ్చారు, పాండవుల కోసము ఇక్కడికి వచ్చారు, ఇంద్రప్రస్థపురం వచ్చారు, ఈ విధంగా చేశారు అనేసి మనకు అర్థమయ్యేందుకు చెప్తూ ఉంటారనమాట. అలాగే ద్రౌపది అమ్మవారు ఆ యొక్క ద్రౌపది వస్త్రాపరణ సమయంలో తలుచుకున్నారు. ఆయన ద్వారకా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు అనేసి అంటే భక్తులు పిలిస్తే వస్తారని చెప్పేదానికి చెప్పారు. పరబ్రహ్మ స్వరూపులు కృష్ణ భగవానులు అక్కడే ఉన్నారు కాబట్టి ద్రౌపది అమ్మవారిని కాపాడగలిగారు. అలాగే గజేంద్రుల వారు పిలిచినప్పుడు మనకు అర్థమయ్యేందుకు అలవైకుంఠపురంలో, ఆమూల సౌధంలో ఉన్నారు. ఆయన భార్యకు కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసారనేసి అంటే భక్తులు పిలిస్తే వస్తారని అర్థమయ్యేందుకు చెప్పారు. పరబ్రహ్మ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే రక్షించారనమాట. అలాగే ప్రహ్లాదుల వారి చరిత్రలో మనం చూసినట్లయితే, "నీ హరిని ఎక్కడైనా చూపిస్తావంటే" అన్ని దగ్గరలా ఉన్నాడు. అన్ని ప్రదేశాలలో ఉన్నాడు భగవంతుల వారు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడంటే అన్ని ప్రదేశాలలో ఉన్న భగవంతుడు స్తంభంలో గూడా ఉన్నాడు కదా! ఆయన స్తంభం పగలగొడితే స్తంభంలో నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఆయన ఎక్కడి నుంచో స్తంభంలోకి రాలే కదా! అక్కడే ఉన్నారు. అంటే ఏ ప్రదేశంలో అణువణువులో కూడా ఉంటారు కాబట్టి అచలము అంటే చలనం లేనివారనమాట. ఈ విధంగా మనకు అంబరీషుని చరిత్రలో గూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఏకాదశి వ్రతము చేస్తూ ఉంటే ఆ యొక్క హరి అని ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని హరిని ఏం చేస్తారంటే అన్నిట్లోనూ చూస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుంది అంబరీషుల చరిత్ర కూడా అన్నమాట. ఈ విధంగా దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయన శూలాన్ని ప్రయోగిస్తే అప్పటికప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ విష్ణుమూర్తి గారు రక్షించడం జరిగిందనమాట. అంటే పరబ్రహ్మ అన్ని ప్రదేశాలలో, అన్ని లోకాలలో ఉన్నారు. ఆయన ఒక ప్రదేశంలో నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లారు అనేది ఏమీ లేదనమాట. అందుకే చలనం లేని వ్యక్తి అచలం. అన్ని ప్రదేశాలలో ఉంటారనమాట. కదలడనమాట. అలాగే మనం పంచోపచార పూజలు, షోడశోపచార పూజలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సగుణంలో ఉంటాయన్నమాట. అంటే భగవంతుడిని ఆహ్వానిస్తామన్నమాట. ఆవాహయామి అని ఆహ్వానించి అనేక ఉపచారాలు చేస్తాము. అంతా అయిపోయిన తర్వాత స్వామి నువ్వు వెళ్ళిపో అనేసి ఉద్యాపన కూడా చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఈ సగుణ ఉపాసన ఏదైతే ఉంటుందో ఈ సగుణ ఉపాసనకే ఆవాహయామి ఉద్యాపన రాకపోకలున్నాయన్నమాట. నిర్గుణ ఈశ్వరుడు అంతలా ఉన్నాడు. అన్ని ప్రదేశాలలో ఉన్నాడు కాబట్టి రావడం ఏంటి? పోవడం ఏంటి? కాబట్టి ఈ యొక్క ఉపచారాలనేవి ఆ యొక్క నిర్గుణ పరబ్రహ్మకి ఉండవనమాట. మొత్తానికి అచలం అంటే ఎటువంటి కదలిక లేకుండా అన్ని ప్రదేశాలలో ఉండేవారు అచలము అనేసి పరబ్రహ్మ వాచకము. 8వ లక్షణము ధ్రువము. ధ్రువము అంటే శాశ్వతముగా ఉండేవారు అని అర్థమనమాట. ధ్రువ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క మాటకు అర్థం తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఆయన ఎక్కడో ఉంటారు కదా! ఇక్కడ కాలాతీతంగా ఉంటారనమాట. కింద ఉండేవన్నీ నశించిపోయినా నశించిపోకుండా అలాగే ఉంటారనమాట. అంటే కాలాతీతుడు. ధ్రువము అంటే కాలాతీతుడు అనమాట. అంటే ఉదాహరణగా ఇప్పుడు మనము కలియుగంలో ఉన్నాము. ఇప్పుడు ఉన్నారు అనుకుందాం. ఇంతకుముందు గడిచిన ద్వాపర యుగంలో అప్పుడు కూడా ఉన్నారు. అంతకుముందు గడిచిన త్రేతాయుగంలో అప్పుడు ఉన్నారు. అంతకుముందు గడిచిన కృతయుగంలో అప్పుడు ఉన్నారు. ఈ నాలుగిటిని కలిపి ఒక మహాయుగము అంటారు. ఇంతకుముందు మహాయుగంలో అప్పుడు ఉన్నారు. ఈ మహాయుగాలన్నిటిని ఒక కట్టకడితే ఏమని చెప్పారంటే ఒక మన్వంతరము అని చెప్పారు. అంటే 71 మహాయుగాలని ఒక మన్వంతరము అన్నారు. ఈ మన్వంతరంలో ఉన్నారు. సరే పోయిన మన్వంతరంలో ఉన్నారు. ఈ విధంగా 14 మన్వంతరాలున్నాయి. అంటే 14 మన్వంతరాలలో కూడా ఉన్నారు. ఇదంతా అయిపోతే బ్రహ్మగారికి ఒక పగలని చెప్పాము. అంటే బ్రహ్మగారికి కూడా ఒక ఆయుష్షు ఉంటుంది. ఈ బ్రహ్మగారి అంతా అయిపోయిన తర్వాత కూడా బ్రహ్మగారు కూడా ఆ యొక్క పరబ్రహ్మలో ఏమవుతారు కలిసిపోయినా కూడా ఉంటుందనమాట. ఎవరుంటారు? ఈయన ఉంటారు. పరబ్రహ్మ గారుంటారు. అలాగే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ప్రతిదానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుందనమాట. కాల పరిమితి అంటే ఆయుష్షు. అంటే ఒక కాలం తీరిపోయిన తర్వాత మనిషికి 100 సంవత్సరాల ఆయుష్షు ఉంటే, వేరే వేరే లోకాలలో ఉండేవారికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుందనమాట. మొత్తానికి ఆయుష్ అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో నశించిపోవాల్సిందే అనమాట. అంటే వీరందరూ నశించిపోతున్నా కూడా నశించకుండా ఎవరైతే శాశ్వతంగా ఉంటారో వారిని ధ్రువము అని చెప్తారనమాట. మనకు అందుకే
భగవద్గీతలో అచ్యుతం అనేసి వచ్చింది. అచ్యుత అనేసి పలుమార్లు వస్తూ ఉంటుంది కదా! అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి అంటే నాశనము లేనివాడు, శాశ్వతమైనవాడు, కాలాతీతుడు. అంటే కాలాన్నే తన చేతిలో పెట్టుకున్నవాడు. కాలాతీతుడనమాట. మనకు విశ్వరూప సందర్శన యోగంలో కూడా కాలోస్మిన్ లోక క్షయకృత్ అనేసి అక్కడ వస్తుంది. నేను కాలస్వరూపాన్ని అంటే కాలాన్ని కూడా అదుపులో పెట్టుకున్నవారు. కాలంలో ఉండే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. శాశ్వతమైన వారు కాదు. కాలాతీతుడు కాబట్టి, అచ్యుతుడు కాబట్టి శాశ్వతంగా, ధ్రువంగా ఉంటారు. అంటే గడిచిపోయిన కాలంలో ఎప్పుడూ ఉంటారు. ఎంత దూరం మన ఊహకు ఎంతైతే మనము మ్యాథమెటికల్‌గా కాలిక్యులేషన్ చేయగలమో అంతవరకు కూడా వారు ఉంటారు. అంతకన్నా కూడా ఉంటారు. ప్రస్తుతము ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఉంటారు. అందుకే భగవద్గీతలో కూడా పలుమార్లు చెప్పబడింది. భూతకాలంలో ఈ మనుషుల పుట్టుక నాకు తెలుసు. వారి యొక్క కర్మలు, వారి ఆలోచనలు నాకు తెలుసు. వర్తమాన కాలము తెలుసు. భవిష్యత్తులో రాబోయే వీరి యొక్క కర్మలు, వీరి పుట్టుకంతా నాకు తెలుసు అనేసి భగవద్గీతలో చెప్పబడింది. అంటే అన్ని కాలాలలో ఉండేవారు, శాశ్వతమైన వారు నేను చెప్తామంటే ధ్రువము అని చెప్పుకుంటాం. ఈ విధంగా మనకు 3వ శ్లోకంలో అక్షర పరబ్రహ్మ ఎలా ఉంటారు అనేసి చక్కగా భగవంతుల వారు చెప్పబడ్డారనమాట. భగవంతుల వారు చెప్పారు. ఏతు అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తము పర్యుపాసతే. అంటే ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉంటారు. సర్వత్రగము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువం. ఈ 8 లక్షణాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే మనకు ఆ యొక్క పరబ్రహ్మ గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. అంటే ఉపనిషత్తులు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. భగవద్గీతలో ఇక్కడి వరకు చెప్పారు. మనం ఇంతకుముందు అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పుకున్నట్టు ఆ శ్లోకంలో కూడా కవిం పురాణమను శాసితారం అనే శ్లోకంలో చెప్పబడిందనమాట. అలాగే భగవద్గీతలో పలుమార్లు కూడా ఈ యొక్క అక్షర పరబ్రహ్మ గురించి చెప్పబడింది. ఈ 8 లక్షణాల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం.